కూటమి ప్రభుత్వంలో తన ఉనికి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిప్పలు పడుతున్నారు. ఏదో రకంగా వార్తల్లో పాజిటివ్ కోణంలో ఉండాలని ఆయన షో చేస్తున్నారనే విమర్శల్ని కొట్టిపారేయలేం. కొంతకాలంగా ప్రభుత్వంలో పవన్ ఉన్నా లేనట్లుగా పరిస్థితి తయారైంది. పవన్ ధోరణి సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా నచ్చడం లేదు. కేవలం సంచలనాల కోసం తప్పితే ప్రయోజనం కలిగించే పనులు పవన్ చేయడం లేదన్న విమర్శ ఉంది. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల్ని ఆక్రమించారని, అందుకు సంబంధించి స్వయంగా తానే సెల్లో చిత్రీకరించిన వీడియోని పవన్ విడుదల చేశారు. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి ఆక్రమించారని ఆధారాలుంటే వాటిని స్వాధీనం చేసుకోవచ్చు, అడ్డుపడే పరిస్థితి లేదు. అలా కాకుండా సీజ్ ది షిప్ రేంజ్లో హెలికాప్టర్ నుంచి పెద్దిరెడ్డి అక్రమాలపై వీడియో తీశానని ప్రచారం చేసుకోవడానికి తప్ప ఫలితం ఏంటనే ప్రశ్నకు పవన్ నుంచి సమాధానం ఉండదు. గురువారం ఉదయం 11 గంటలకు మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారులు ఎవరు, శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం, బిగ్ ఎక్స్పోజ్ అంటూ హడావిడి చేసి తీరా 11 గంటలకు అందరికీ ఇప్పటికే తెలిసిన విషయాన్నే మళ్లీ చెబుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుస్సుబాంబు పేల్చారు. ఎందుకు తుస్సుబాంబు అనాల్సి వస్తుందంటే, పెద్దిరెడ్డి మంగళంపేట అటవీ భూముల్లో ఎంత కబ్జా చేశారో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ప్రభుత్వ అనుకూల మీడియా వరుసగా రాస్తూనే ఉంది. ఇప్పుడు అదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో వెళ్లి సర్వే చేసి ఆక్రమణ బహిర్గతం చేశాం అని చెప్పుకోవడం కాస్త కామెడీగా కనిపిస్తోంది. అలాగే 2 రోజుల క్రితం సనాతన ధర్మానికి సంబంధించి బోర్డు ఏర్పాటు చేయాలని ట్వీట్ చేశారు. మరోసారి తిరుమల లడ్డు హిందుత్వం గురించి ఆయన సమయం సందర్భం లేకుండా పోస్ట్ పెట్టారన్న విమర్శ ఉంది. ఎన్డీఏలో తాను భాగస్వామి అనే విషయాన్ని పవన్ మరిచిపోయినట్లున్నారు. సనాతన ధర్మం, దానికి సంబంధించి బోర్డు ఏర్పాటు చేయాలని ఎవరిని డిమాండ్ చేస్తున్నారో పవన్ చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో తానే భాగస్వామిగా ఉంటూ ఈ డిమాండ్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. ఇటీవల తిరుపతి జిల్లాలో పవన్ పర్యటన సినిమా షూటింగుల్ని తలపించింది. కనీసం కూటమి ప్రజా ప్రతినిధుల్ని కూడా తన వెంట పాల్గొనేందుకు పవన్ అనుమతించకపోవడం విడ్డూరం. మామండూరు అడవుల్లో మొక్కల పెంపకం చేపట్టడం మరో విచిత్రం. అలాగే మామండూరు అడవుల్లో నల్ల అద్దాలు పెట్టుకుని ఇంగ్లీష్ పుస్తకం చదువుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ కు సంబంధించి దేన్ని తీసుకున్నా ప్రచారం కోసం తప్ప మరొకటి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఆయన పాత్ర పెద్దగా కనిపించడం లేదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా జూద గృహాల నిర్వహణపై వెంటనే నివేదిక ఇవ్వాలని డీజీపీని డిప్యూటీ సీఎం ఆదేశించడం వెనుక ఉనికికి సంబంధించిన ఆందోళనే కారణమంటున్నారు. భీమవరం డీఎస్పీపై ఆరోపణలకు సంబంధించిన ఆరోపణలపై నివేదిక ఇవ్వాలనే ఆదేశాలు కూడా సీఎం తర్వాత పవర్స్ తనకే ఉన్నాయని, ఎవరినైనా ఏవైనా ఆదేశించగలననే సంకేతాలు పంపడానికి అనే చర్చకు తెరలేచింది. ఉనికి కోసం పవన్ పడుతున్న తాపత్రయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.